సో ఫ్రెండ్స్, బొరుటో పార్ట్ 1 ఎపిసోడ్ 293తో అయితే ఎండ్ చేస్తారు. సో దాని తర్వాత కంటిన్యూషన్ పార్టే ఈ బొరుటో చాప్టర్ 68. సో నేను ఆ ఎపిసోడ్ తర్వాత ఏం జరిగిందో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒకసారి ఫైనల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం అయితే తెలుసుకుందాం. కవాకి ఇంకా బొరుటో అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ ఫైట్లో కవాకి ఆల్మోస్ట్ బొరుటోనైతే కిల్ చేస్తాడు. దాంతో మొమోషికి తన కర్మతో బొరుటో యొక్క డ్యామేజ్డ్ బాడీ పార్ట్స్ ని రీప్లేస్ అయితే చేస్తాడు. దానివల్ల బొరుటో తిరిగి బ్రతుకుతాడు. సో ఇక తర్వాత వాళ్ళిద్దరిని లీవ్ విలేజ్ హాస్పిటల్స్ లో అయితే జాయిన్ చేస్తారు. సో ఇక ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ 68 లో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. ఓపెనింగ్ సీన్ లో డాక్టర్ ఆమడో ఇంకా లీవ్ విలేజ్ యొక్క సైంటిస్ట్ అయినటువంటి కటాస్కే బొరుటోతో ఇలా అంటారు, ఏంటి బొరుటో, మొమోషికి నిన్ను బ్రతికించాడా, అది కూడా తన కర్మాని యూజ్ చేసి? దానికి బొరుటో, అవును, ఆ విషయం నాకు మొమోషికియే చెప్పాడు. నాకు తెలుసు ఇది మీరు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చని, కానీ ఇదే నిజం. మొమోషికి ఆల్రెడీ తన డేటాని 82% ఎక్స్ట్రాక్షన్ అయితే కంప్లీట్ చేస్తాడు. ఆ మిగిలిన 18% డాటాని యూజ్ చేసి డ్యామేజ్ అయిన నా బాడీ పార్ట్స్ అయితే రీబిల్డ్ చేస్తాడు. దానికి డాక్టర్ ఆమడో, ఒకవేళ బొరుటో గనుక అప్పుడే మరణించి ఉంటే మొమోషికి తన ప్రీషియస్ వెజిల్ అండ్ తన సోల్ ని అయితే కోల్పోయి ఉండేవాడు. అందుకనే మొమోషికి తనలో కొంత భాగాన్ని సాక్రిఫైస్ చేసి బొరుటోనైతే సేవ్ చేశాడు. సో ఈవెన్ ఉట్సోట్సుకిస్ కి కూడా ఎగ్ ని బ్రేక్ చేయకుండా ఆమ్లెట్ వేయడం సాధ్యం కాదని వాళ్ళతో అయితే చెప్తాడు. సో దానికి ఇక మళ్ళీ మొమోషికి తిరిగి రాలేడు కదా అని వాళ్ళనైతే అడుగుతాడు. దానికి డాక్టర్ ఆమడో, లేదు, తను ఏ క్షణమైనా మళ్ళీ తన కాన్షియస్నెస్ ని కోల్పోవచ్చు అని రిప్లై ఇస్తాడు. దానికి లీవ్ విలేజ్ యొక్క సైంటిస్ట్ కటాస్కే, మన దగ్గర మొమోషికిని ప్రివెంట్ చేసే ఆ మెడిసిన్స్ ఉన్నాయి కదా, వాటితో మనం బొరుటోని కంట్రోల్ చేయొచ్చని అంటాడు. దానికి బొరుటో, ఇక నాకు ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేదు, ఎందుకో తెలియట్లేదు, కానీ ఈ పవర్ ఇంతకు ముందట్లా లేదు, సో నేను దీన్ని అదుపు చేయగలనని అనుకుంటున్నానని వాళ్ళతో అయితే చెప్తాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్ లో అయితే సుమిరే కవాకికి ల్యాబ్ లో ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉంటుంది. కవాకి ఎక్కువగా తన చక్రాన్ని యూజ్ చేయడం వల్ల అన్కాన్షియస్ అయితే అవుతాడు. ఇక తన బాడీలో నానో టెక్నాలజీ ఉండడం వల్ల తనైతే చాలా త్వరగా రికవర్ అవుతున్నాడని అయితే తను అంటుంది. ఇక తర్వాత కవాకిని చూడ్డానికి నారుటో, షికమారు ఇంకా ఇబీకి అయితే వస్తారు. ఇబీకి షికమారుతో, తను ఇంత పవర్ఫుల్ గా ఉన్నాడు, అయినా సరే మనం తన్ని బంధించకుండా ఇలా ఫ్రీగా వదిలేద్దామా అని షికమారుని అడుగుతాడు. దానికి షికమారు, కవాకి గనుక ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటే తన సూకునా హినోకాని యూజ్ చేసి తను ఇక్కడ నుంచి తప్పించుకోగలడు. అంతేకాదు, మనం ఎలాంటి సీలింగ్ జుట్సూస్ ని యూజ్ చేసినా సరే తన కర్మాని యూజ్ చేసి తనైతే అబ్జర్వ్ చేసుకోగలడు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం తనతో ఫైట్ చేయలేం. కవాకి కోరిక సింపుల్, నారుటో సేఫ్ గా ఉన్నంత వరకు మనకి తనతో ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇప్పుడు మనం చేయగలిగిందల్లా ఒకటే, తన పైన మన నమ్మకాన్ని ఉంచి తను మనకి అగెనెస్ట్ గా మారకుండా ఉంటే చాలు అని అంటాడు. దానికి నారుటో, గుడ్ డెసిషన్ షికమారు, మన లీవ్ విలేజర్స్ సిచ్యువేషన్స్ ని ఇలాగే హ్యాండిల్ చేస్తుందని అంటాడు. సో ఇక నారుటో వెళ్ళిపోయిన తర్వాత సుమిరే షికమారుని, నారుటోకి ఏమీ అవ్వలేదు కదా అని అడుగుతుంది. దానికి షికమారు, దేని గురించి మాట్లాడుతున్నావని అంటాడు. దానికి మళ్ళీ సుమిరే, లార్డ్ 7 దేని గురించో చాలా డీప్ గా ఆలోచిస్తున్నట్టు నాకు అనిపించింది, ఇది జస్ట్ నా ఊహం మాత్రమే అని అంటుంది. దానికి షికమారు, ఆ డేంజరస్ అటాక్ జరిగిన తర్వాత నారుటో సరిగ్గా రెస్ట్ కూడా తీసుకోలేదు, అందువల్లే తను కాస్త అలసిపోయి ఉన్నాడు అని తనతో అయితే చెప్తాడు. దానికి సుమిరే, నన్ను క్షమించండి అని తనతో అంటుంది. ఇక షికమారు అలా వెళ్తూ ఉండగా తన దగ్గరికి సాస్కే అయితే వస్తాడు. సాస్కే షికమారుతో, నాకు కోడ్ హైడౌట్ ఎక్కడుందో తెలిసింది, అది ల్యాండ్ ఆఫ్ స్నోలో ఉంది, ఆ ప్లేస్ గురించి కొంతమందికి మాత్రమే తెలుసు, ఆ ప్లేస్ ని జీగెన్ సైబర్గ్స్ ని డిస్పోజింగ్ చేయడానికి యూజ్ చేసేవాడు అని చెప్పి కవాకి ఏం చేశాడో నేను విన్నాను, అది నిజమేనా అని షికమారుని అడుగుతాడు. దానికి షికమారు, అవును, నువ్వు విన్నది నిజమే, మొమోషికిని చంపడానికి కవాకి బొరుటోని చంపేశాడు, అది కూడా మా కళ్ళ ముందే, కానీ అదృష్టవశాత్తు బొరుటో తిరిగి బ్రతికాడు. అండ్ ఈ మ్యాటర్ నీకు, నాకు, ఈనో, సాయ్, ఆమడో ఇంకా కటాస్కేకి మాత్రమే తెలుసు, మాకు ఈ మ్యాటర్ని ఇంకా ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తాడు. దానికి సాస్కి, బొరుటో ఎక్కడున్నారని తనని అడుగుతాడు. తను తన ఫ్రెండ్స్తో ఉన్నాడు, శారదా కూడా అక్కడే ఉంది, వెళ్ళి కలువు అని తనతో అయితే చెప్తాడు షికమారు. ఇక నెక్స్ట్ సీన్లో ఎయిడా కోడ్తో, నువ్వు 10 tails కి ఫీడ్ చేద్దాం అనుకున్న బొరుటో ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు, మొమోషికి తన కర్మాని యూజ్ చేసి తనని సేవ్ చేశాడని చెప్తుంది. అంతేకాదు కోడ్తో, కోడ్
నువ్వు చేసిన ఈ పని నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు. నువ్వు ఎస్కేప్ అవ్వడం కోసం నా పర్మిషన్ లేకుండా నా లిటిల్ బ్రదర్ని యూస్ చేసుకున్నావు అని అంటుంది. దానికి కోడ్ నీకు కూడా తెలుసు ఆ టైంలో నాకు వేరే ఆప్షన్ లేదని అని అంటాడు. దానికి ఎయిడా ఇలా చూడు కోడ్, నీ జాబ్ కవాకిని నా దగ్గరికి తీసుకురావడం, దానికి ఎక్స్చేంజ్గా నేను నీ పవర్స్ని అన్లాక్ చేస్తాను. కానీ నిన్ను చూస్తుంటే మాకు నీ వల్ల ఎలాంటి యూస్ ఉన్నట్టు కనిపించట్లేదు. సో నువ్వు కనుక మళ్ళీ ఏదైనా మిస్టేక్ చేస్తే నిన్ను చంపడానికి మేమేమాత్రం వెనకాడమని చెప్తుంది. దానికి కోడ్ అయితే ఇక నుంచి మన ఇద్దరం కామ్రేడ్స్ కూడా కాదా, నీ మాటలు నాకు చాలా బాధను కలిగిస్తున్నా అని అంటాడు. దానికి ఎయిడా ఒకవేళ నువ్వు ఈ బిజినెస్ కూడా సరిగ్గా చేయలేకపోతే ఇక మన మధ్య ఈ రిలేషన్ కూడా ఉండదు అని అంటుంది. దానికి కోడ్ నువ్వేం టెన్షన్ పడకు, నేను ఆల్రెడీ ఏం చేయాలో దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఆల్రెడీ తీసుకున్నానని చెప్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లో షికమారు యొక్క నెక్ పైన కోడ్ యొక్క క్లా మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇక షికమారు అయితే డాక్టర్ ఆమడోని కలవడానికి అయితే తన ల్యాబ్కి వెళ్తాడు. సో ఇదంతా కోడ్ అయితే సీక్రెట్గా గమనిస్తూ ఉంటాడు. ఇక షికమారు డాక్టర్ ఆమడోని బోరుటో సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందని అడుగుతాడు. దానికి డాక్టర్ ఆమడో నేను బోరుటోకి అన్ని టెస్టులు చేశాను, సో తను ఇప్పుడు ఒక ఒట్సోట్సుకి అని చెప్తాడు. ఇక దానికి షికమారు మరి మొమోసికి సిచ్యువేషన్ ఏంటి, తను మళ్ళీ తిరిగి బోరుటో బాడీలోకి వస్తాడా అని అడుగుతాడు. దానికి డాక్టర్ ఆమడో లేదు, 100% ఇట్స్ ఇంపాసిబుల్ అని తనతో అయితే చెప్తాడు. దాంతో షికమారు ఓ చాలా థ్యాంక్స్, చాలా గొప్ప న్యూస్ చెప్పావని చెప్పి డాక్టర్ ఆమడో యొక్క కాలర్ పట్టుకొని నేను నిన్ను ఇప్పుడు ఏం ప్రశ్న అడగాలనుకుంటున్నానో నీకు ఆల్రెడీ తెలుసు కదా అని తనని అడుగుతాడు. దానికి డాక్టర్ ఆమడో వెయిట్ కవాకి యొక్క కర్మ గురించే కదా అని అంటాడు. దానికి షికమారు అవును కరెక్ట్గా చెప్పావు అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో బోరుటో, మీట్సుకి, శారదా ఈ ముగ్గురు ఒక ప్లేస్లో కూర్చొని జరిగిన దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీట్సుకి బోరుటోని ఒక ప్రశ్న అడుగుతాడు. బోరుటో, కోడ్ నిన్ను యాక్చువల్గా 10 టైల్స్కి ఫీడ్ చేయాలని అనుకున్నాడు కదా, మరి అలాంటప్పుడు తనే నిన్ను చంపాలని ఎలా ప్రయత్నించాడు అని అడుగుతాడు. అప్పుడు బోరుటో వాళ్ళకి నిజం చెప్పాలని అనుకుంటాడు. బట్ సడన్గా తనకి షికమారు చెప్పిన మాటలైతే గుర్తొస్తాయి. షికమారు బోరుటోతో బోరుటో, కవాకి నిన్ను చంపాలని ప్రయత్నించాడని ఇప్పుడే ఎవరితో చెప్పకు, సో అది మనం ఆల్రెడీ లీఫ్ పోలీస్తో అయితే డిస్కషన్ చేస్తున్నాం, దాని తర్వాత మనం ఏం చేయాలనేది ఆలోచిద్దామని చెప్తాడు. దాంతో బోరుటో శారదాతో మేబీ తను కూడా ఆ టైంలో తను కంట్రోల్ చేసుకోలేకపోయి ఉండొచ్చు, అందువల్లే తను అలా చేసి ఉంటాడని తనతో అయితే చెప్తాడు. దానికి శారదా అయితే ఇప్పుడు నువ్వు ఒక ఫుల్ ఒటోట్స్కి అన్నమాట, సో నువ్వు గనుక ఒంటరిగా ఉంటే అందరూ నిన్ను టార్గెట్ చేసే ప్రమాదం ఉంది బోరుటో అని అంటుంది. అప్పుడు సడన్గా అక్కడికి సాస్కే వచ్చి అవును శారదా చెప్పింది కరెక్టే, ఈవెన్ విలేజ్లో కూడా నువ్వు ఒంటరిగా ఎక్కడికి ట్రావెల్ చేయకు, ఇప్పుడు కవాకికి కోడ్ని ఎదిరించే శక్తి ఉంది అండ్ కోడ్ కూడా తన లిమిటర్స్ని రిమూవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. వన్స్ కోడ్ తన లిమిటర్స్ని రిమూవ్ చేసిన తర్వాత తను ఫస్ట్ అటాక్ మనపైనే చేస్తాడు అని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో షికమారు డాక్టర్ ఆమడోతో అసలు నువ్వు కవాకి పర్మిషన్ లేకుండా తనలో కర్మాని మళ్ళీ ఎందుకు ఇంప్లాంట్ చేసావా అని అడుగుతాడు. దానికి డాక్టర్ ఆమడో ఎస్, నేను తనలో కర్మాని ఇంప్లాంట్ చేశాను, కానీ ఆ టైంలో కవాకి లార్డ్ 7th యొక్క ప్రాణాలు కాపాడడానికి తనకి పవర్ కావాలని కోరుకున్నాడు కాబట్టి కర్మ అనేది యాక్టివేట్ అయింది. ఇక సడన్ గా కోడ్ షికమారు యొక్క నెక్ పైన క్లాస్ నుంచి బయటకి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి, కానీ నాకు మళ్ళీ ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ లభించదు అని చెప్పి షికమారు పైన అటాక్ చేస్తాడు. ఆ తరువాత కోడ్ డాక్టర్ ఆమడో యొక్క నెక్ ని ప్రెస్ చేస్తూ చాలా రోజులైంది కదా ఆమడో, మర్యాదగా నా లిమిటేట్స్ని రిమూవ్ చేయి, లేదంటే నువ్వు ప్రాణాలతో ఉండవు అని అంటాడు. దానికి డాక్టర్ ఆమడో లేదు, ఇంకొద్ది క్షణాల్లో ఒక ఆర్మీ ఆఫ్ షినోబి ఇక్కడికి వస్తుంది, వాళ్ళే నీ పని చూస్తారు అని అంటాడు. దానికి కోడ్ నాకు తెలుసు ఆమడో, నువ్వు చేయాల్సిందల్లా కేవలం నా ఐస్లోకి చూస్తూ కమాండ్ అని చెప్పడమే, దీనికి ఎక్కువ సమయం పట్టదనుకుంటా అని అంటాడు. దానికి డాక్టర్ ఆమడో ఈ విషయం తినకలా తెలిసిందని ఆశ్చర్యపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఈనో యొక్క సర్వీలియన్స్ టీమ్ కి అయితే కోడ్ యొక్క చక్రాన్ని డిటెక్ట్ చేస్తారు. దాంతో ఈనో షికమారుని కాంటాక్ట్ అవుతుంది. అప్పుడు షికమారు అవును తను మా కళ్ళ ముందే ఉన్నాడు అని చెప్తాడు. దానికి ఈనో అయితే నేను వెంటనే రీఇన్ఫోర్స్మెంట్ ని అక్కడికి పంపిస్తున్నానని చెప్తుంది. దానికి షికమారు లేదు, అప్పుడే ఇక్కడికి ఎవరిని పంపించవద్దు, కేవలం నారుటో ఇంకా మన వాళ్లకు మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయని చెప్తాడు. దానికి ఈనో కూడా ఓకే అని అంటుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్లో షికమారు తన షాడో పెరాలిసిస్ జుట్సుని కోడ్ పైన యూజ్ చేసి కోడ్తో ఇలా అంటాడు, హే కోడ్,
నువ్వు నీ క్లా మార్క్స్ని నా నెక్ పైన మార్క్ చేస్తే నేను వాటిని నోటీస్ చేయలేను అనుకున్నావా? ఇదంతా ఒక ట్రాప్ రా. ఇక ఇది షో టైం, నిద్రలే అని చెప్పి ఒక బాక్స్ని అయితే ఓపెన్ చేస్తారు. ఆ బాక్స్ నుండి అయితే డెల్టా అయితే బయటకు వస్తుంది. ఇక షికమారు కోడ్తో ఇదొక న్యూ మోడల్, దీన్ని కొనహాని ప్రొటెక్ట్ చేసేలా డిజైన్ చేయబడింది అని చెప్తాడు. ఇక డెల్టా కోడ్ పైన అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇక షికమారు కోడ్తో ఎరా బుర్ర తక్కేదో, నాకు తెలుసు నేను గాడ్స్ ఎవరు లేకుండా అమడోని మీట్ అవుతే నువ్వు ఇక్కడికి వస్తావని, అందుకే నేను డాక్టర్ ఆమడో దగ్గరికి ఒంటరిగానే వచ్చాను అండ్ నువ్వు అనుకున్నట్టుగానే మా ట్రాప్లో ఇరుక్కున్నావు అని చెప్తాడు. బట్ కోడ్ మాత్రం తన రైట్ హ్యాండ్ని యూజ్ చేసి ఒక క్లాలో తన హ్యాండ్ని అయితే పెడతాడు. సో అది గమనించిన షికమారు నేను నిన్ను తప్పించుకోనివ్వనురా అని చెప్తాడు. కానీ కోడ్ మాత్రం నేను ఇక్కడికి తప్పించుకోవడానికి రాలేదు అని చెప్తాడు. ఇక దాంతో ఆ క్లా మార్క్స్ నుండి ఎయిడా అయితే బయటకు వస్తుంది. సో దాంతో అక్కడున్న వాళ్ళంతా దాన్ని చూసి షాక్ అవుతారు. సో ఇక ఇంతటితో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది గైస్. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం కింద కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.